అతలాకుతలం అయిన భద్రాచలం మొత్తం భారీ వర్షాలకు అతలాకుతలమై చాలా ప్రాంతాల్లో కొట్టుకుపోయిన రోడ్లు, వాహనాలు అన్నీ కూడా. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం భద్రాచలం అంతా కూడా భారీ వర్షాలకైతే అతలాకుతలమై పరిస్థితి అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చిత్రంలో చూడొచ్చు. ఇది మనకి భద్రాచలం పట్టణంలో కురిసిన భారీ వర్షంతో పలు చోట్ల వరద నీరు నిలిచి ఇబ్బందులు అయితే తలెత్తాయి. ప్రశాంతంగా అయ్యప్ప కాలనీ, ఏఎస్ఆర్ కాలనీ, రామాలయం ప్రాంతంలో వరద నీరు రోడ్లపైకి వచ్చాయి. రామాలయ విస్తా కాంప్లెక్స్ వద్ద, స్లూయిస్ గేట్ల వద్ద కూడా ఉన్న మోటార్లను ప్రారంభించకపోవడంతో బ్యాక్ వాటర్ ఒత్తిడి పెరగడంతో ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. రామాలయానికి పడమట వైపు మార్గం అంతా కూడా వరద నీటిలో నిండిపోయింది. రామాలయ నిత్య అన్నదాత సన్నిధిలోకి కూడా నీరైతే చేరింది. సుమారుగా అడుగు మేర నీరు చేరటం కనిపించింది. పడమర మార్గం నుంచి మిథిల స్టేడియం వరకు కూడా వరద నీరు అయితే అలా ఉండిపోయిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి తెలంగాణలో భద్రాచలం పుణ్యక్షేత్రంలో మొత్తం అంతా నీరంతా కూడా అక్కడంతా పేరుకుపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో భద్రాచలం పట్టణ పరిధిలో మురుగునీరు వ్యవస్థపై కూడా శాస్త్రీయ అధ్యయనం జరపాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. సో ఈ విధంగా మొత్తం మునిగిపోవడం అయితే జరిగింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.